హాయ్ హలో దోస్తులు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరైతే ఎట్లున్నారు? ముందుగాల వెల్కమ్ టు పురా లోకల్ దోస్తి వార్తలు. అరే ఇవాళేంది మావోడు నన్ను ఏసీలో పెట్టి వాడు బయటికి వేయండు. రోజు వాడు ఏసీలు ఉండేది కదా, ఇవాళ ఆడి వేయండి, ఒకసారి అరుచుకుందాం. ఒరే వారి, ఒరే బంగారం, ఎక్కడుండీడు? అధ్యక్ష, ఇవాళ ఎక్కడ చూసినా కూడా దాదాపుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలకాయ నొప్పులు, బాధలు, బూజులు తప్ప మరి ఇంకా ఏం లేవని చెప్పేసి కూడా ఇవాళ సభాముఖంగా నేను తెలియజేసి బల్లగుద్ది మరి చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్షన ఈడేంది, ఈడు కథ ఏంది, ఆ బట్టలేంది, ఏం చేస్తున్నా అబ్బీడు? ఒరే బంగారం, ఒరే వారి. అధ్యక్ష, ఇంతకుముందుకు మేము ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషాలు, సంబరాలు. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఎక్కడ చూసినా కష్టాలు, బాధలు అనేటివి ఎక్కువైపోయినాయి అధ్యక్ష. ఏందబ్బా వీడు అసెంబ్లీలకి ఇట్లా పోయినా ఏంది? ఆయన ఈయన అసెంబ్లీలకి ఎవరు రానిచ్చారు? ఆయన ఆడేం చేస్తాండి వీడు పోరడు? అధ్యక్ష 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 సారీ మా మిత్రులు పదవి పోయిందనే బాధలు ఉన్నారు, అందుకనే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. తప్పకుండా వారిని మీరు మీ క్రమ పద్ధతిలో కూడా వారికి ఏం చెప్పాలో చెప్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒరే బంగారం, ఒరి ఇక్కడ నేను కూడా ఉండరా వారి, నాతో కూడా మాట్లాడరా. ఏమో అధ్యక్ష అంటాడు, ఏమో ఏదేదో అంటాడు ఈ పోరడు. అయ్యాలి ఏం ఏదో చేసేటట్టే ఉండు ముచ్చట. ఒరే గౌరవనీయులు కేసీఆర్ గారు ఇంకా వారే ముఖ్యమంత్రి అనే కళలు ఉన్నట్టున్నారని ఈ సభాముఖంగా మేము అనుకుంటాం అధ్యక్ష. దయచేసి కూడా వారు ఆ కళల నుంచి బయటకు వచ్చి మరి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వారిలు ఇవాళ సభలో కేవలం వారు ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని కూడా ఆలోచించుకొని మాట్లాడాల్సిన సందర్భం కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సభాముఖం మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇట్లా కాదు కానీ ముందుగా వీడు ఎత్తాండు, వీడు ముచ్చట కథం కానీ తర్వాత వీడిని ఒకసారి అరుచుకుందాం. ఏందో వీడి కథ ఏందో వీడు చూస్తాడు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అంటే మరి వారిని గారు అని కూడా సంబోధించడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మరి వారిని మేము గౌరవిస్తాము. అదేవిధంగా అధ్యక్ష, మరి కేసీఆర్ గారిని ఎలా పడితే అలా మర్యాద లేకుండా మాట్లాడటం ఇది ఎంతవరకు కూడా ఒక మంచి పద్ధతి కాదని కూడా మేము ఈ సభా సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. మరి వారి విషయంలో కూడా ఆలోచించి తప్పకుండా మా కేసీఆర్ గారికి క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి వారికి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. మరి బరాబరి మాట్లాడతాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా మంచి చేసింది కాబట్టి తప్పకుండా మరి ఈ విషయాన్ని కూడా మరి వారు ఆలోచించి మా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి వారు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఇవాళ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరి ఇదే సందర్భంలో కూడా వారితో ఒక 2 నిమిషాలు కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. ఏంటండి మీరు చేసింది తెలంగాణకి? మాటిమాటికి మేము తెలంగాణకు అది చేసినాం, ఇది చేసినాం, ప్రజలకు మంచి చేసినామని చెప్తున్నారు. ఏంటండి మీరు చేసింది? నాకు అర్థం కావట్లేదు. మాట్లాడుకుందామండి. ఇవాళ తెలంగాణలో ప్రజలకు ఫ్రీ బస్సు పెట్టి మహిళలను కొట్టుకునేటట్టు చేసిరు. మరి అదేవిధంగా ఇటు కరెంట్ ఇస్తామని చెప్పేసి కష్టాలు పెడుతున్నారు. ఇక ఆ లెక్కన చూసుకుంటే కనుక మరి ఇటు 100 రోజుల్లోనే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఇవాళ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? గతంలో చూసుకుంటే కనుక మీరు ఇవాళ ఆ సన్న ఓట్లకే బోనస్ ఇస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఇవాళ దొడ్డు ఓట్లు పండించిన రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? రాష్ట్రంలో మార్పు చేస్తాం, అది చెప్తాం, ఇది చెప్తామన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏం చేసింది అధ్యక్ష? ఇవాళ తెలంగాణ ప్రజలకు మంచి చేసినామని మీరు చెప్తున్నారు అధ్యక్ష. మరి సుధీర్ బాబు గారు కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వారు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఈ సభా సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇలా హరీష్ రావు గారు అన్నట్టే పిల్లలు పుట్టంగానే నడవరు అధ్యక్ష, కొద్దిగా టైం పడుతుంది. మరి అదే విషయాన్ని కూడా వారు గమనించి ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఇచ్చిన హామీలు అదేవిధంగా 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా మేము జనాల్లోకి తీసుకెళ్తాం, మరి కొద్దిగా టైం కావాలని కూడా చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. మరి ఒరే ఏంద్ర బంగారు, ఏమైందా నీకు? అంత రాజకీయ నాయకులకే చెప్తాను. ఏమైందిరా వారి నీకు? మొత్తం పిసిపేసి చెప్తాను. ఓ బిడ్డ నీకు ఉంటుంది బయటకు వస్తే. అధ్యక్ష,
ముందుగా మీకు నమస్కారం అధ్యక్ష. ఇక నేను 2 నిమిషాలు మాట్లాడతా అధ్యక్ష, ముచ్చట మొత్తం కథం చేస్తా అధ్యక్ష. పేపర్ రాసుకొచ్చిన ఒక 2 నిమిషాలు అధ్యక్ష. బట్టన్నా అసలు లెక్కకైతే నువ్వే సీఎం కావాలన్నా, కానీ నీకు అదృష్టం లేదన్నా. లేదే, కాంగ్రెస్ వాళ్ళు నేను ఆగం చేసి లే బట్టన్నా. అయినా నువ్వేం టెన్షన్ వాడికే, మేమున్నాం బట్టన్నా, నీకు మేమున్నాం, మేము చూసుకుంటాం బట్టన్నా. లెక్కకైతే అన్ననే కావాలి అధ్యక్షుడు. కానీ అధ్యక్ష ఇక చివరిగా 2 నిమిషాలు అధ్యక్ష. పాలమ్మిన, పూలమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, బోర్వెల్ నడిపించిన అధ్యక్ష. నేను ఇన్ని చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు చేయలేకపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ మీ పుట్టినరోజు అధ్యక్ష, మీరు వినాలే. ఇక మీరు మాట్లాడురా కాంగ్రెస్ వాళ్ళతోటి అధ్యక్ష. నా ముచ్చట కథమైంది అధ్యక్ష. ఒరే పిలిస్తే పిలిచిన వాళ్ళే కానీ ఏమైందిరా? ఆ రాజకీయ నాయకులు లెక్క ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? అరే ఈ ముచ్చట తెలియదారా బాబు నీకు? ఇగో రేపు అంటే రేపు కాదు కానీ ఒక వారం రోజుల మన తాన అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. అదే వర్షాకాలం, ఆనకాలం అసెంబ్లీ సమావేశాలు అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా చెప్తారు అన్నట్టు. బడ్జెట్ సమావేశాలు నడుతున్నాయి. అయితే పోయినసారి ప్రభుత్వం ఏర్పడ్డాక అసెంబ్లీ సమావేశాలు అలాగే కేసీఆర్ కాక రాలేగా, ఈసారి వస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి అనుకున్నా. గిట్లనే ఉంటుంది అసెంబ్లీలో వెళ్ళి, మంచిగా ఉన్నది కదా. అవు మా చేసిండ్రా బాబు నేను అధ్యక్ష. మంచిగా చేసిన వాళ్ళే కానీ రేపు జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాలల్లో బడ్జెట్ విషయాలు పక్కన పెడితే మొన్న జరిగిన ఈ రాజకీయ లొల్లిల మీద ఎక్కువ చర్చలు జరిగేటట్టున్నారు. వారి మాగా కొట్టుకుంటారు కూడా. చూడాలి ఎట్లా జరుగుతుందో కథ. అరే బాబు ఇగో అసెంబ్లీ సమావేశాలంటే నాకు మస్తు మంచి అనిపిస్తారా. అరే నీ అక్క ఇగో ప్రజల కష్టాలు బాధలు గోసలన్నీ పక్క పెట్టి వీళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు. అరే నీ రాజకీయంలో నాకు నచ్చినది ఏదైనా ఉన్నదంటే ఈ అసెంబ్లీ సమావేశాలు భలే అనిపిస్తుంది. పొద్దుల్లా చూసుకుంటుండొచ్చు టీవీలో. ఆయన నేనంటాడు ఈయన ఆయన అంటాడు కానీ రైతుల గోసలు ప్రజల కష్టాలు మాత్రం పక్కన పెడతారు. మంచిగా ఉన్నది వీళ్ళ కథ అధ్యక్ష. చూసారు కదా దోస్తులు, మావాడు చెప్పిన ముచ్చట. ఈ బడ్జెట్ సమావేశాల విషయం పక్కన పెడితే మొన్న జరిగిన రాజకీయాల మీద లొల్లు ఎక్కువ జరిగేటట్టుంది. మరి ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం మాట్లాడతారు అనేది ఆ రోజు చూద్దాం మనం. ఇదే ఇవాళ మన కంటెంట్. అంతవరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్ దోస్తీ వార్తలు. పోయేత్తాం.